సో ఇప్పుడు సీతారామాంజనేయులు పరిస్థితి ఎలా ఉంటుంది జత్వానీ కేసులో? అంటే నాకు తెలిసి ఐ డోంట్ థింక్ నెక్స్ట్ 3 నెలల వరకు ఆయనకి కారాగార వాసం అయితే ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ బిగ్గర్ కేస్. ఇంకా నిన్న ఇవాళ పేపర్లో వచ్చింది కదా, రాజ్ కసిరెడ్డి తనకు కూడా కొంతమంది పోలీస్ ఆఫీసరు సీనియర్ ఆఫీసరు అదే కసిరెడ్డి సీనియర్ ఆఫీసర్ ఎవరో కంటిన్యూస్గా గైడ్ చేస్తున్నారని చెప్పి కూడా వచ్చింది. బహుశా అందులో ఆ సీనియర్ ఆఫీసరు అయితే ఈయన అవ్వచ్చు రామాంజనేయులు, లేదంటే సునీల్ కుమార్ అవ్వచ్చు. వీళ్ళిద్దరికీ అంతటి శక్తి సామర్థ్యాలు, శక్తి ఆసక్తి రెండూ ఉన్న సస్పెండెడ్ హీరోస్ అయితే వీళ్ళే. మరి అది కూడా మరి వీళ్ళిద్దరిలో ఎవరో త్వరలో తెలుస్తుంది. ఆ హింట్ ఇచ్చింది. ఎందుకంటే సస్పెండ్ చేసి ఊర్లో ఉండరా బాబు అంటే వీళ్ళిద్దరూ హైదరాబాద్లోనే ఉంటారు. ఒక ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు, ఇంకొక అతను గోల్ఫ్ కోర్స్లో ఉంటాడు, దర్జాగా తిరుగుతూ ఉంటాడు, ట్వీట్లు పెడుతూ ఉంటాడు, ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉంటాడు, నన్ను టచ్ చేస్తే అది ఇదని అంటూ ఉంటాడు. సో ఇద్దరే. నేను ఇతనితో పాటు మేబీ త్వరలో అతని అరెస్ట్ కూడా ఉంటుంది అని భావిస్తున్నా. ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ నాకు కొంతమంది ఫోన్ చేశారు వెంకటకృష్ణ గారు. అంటే వాళ్ళేమీ తప్పుగా మాట్లాడలేదు. వాళ్ళు నాకు ఎప్పటి నుంచో స్నేహితులే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ఇతని అరెస్ట్ని మేము తప్పట్టమండి, కానీ మరి వేరే ఏ బలం చూసుకుని ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని ఇంతకంటే అరాచకాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా మా సామాజిక వర్గం వాళ్ళని ముందు అరెస్ట్ చేయటం అంత న్యాయం కాదేమో అని చెప్పి చాలా మర్యాదగానే నాతో మాట్లాడటం జరిగింది. లేదండి ఏదన్నా ఒక 2-3 రోజులు అటు ఇటు అవుతుంది తప్ప ముఖ్యమంత్రి గారు భయపడే ముఖ్యమంత్రి అయితే ఇన్ని అరెస్టులు ఇవన్నీ మద్యం కుంభకోణం పూర్తిగా బయటికి లాగటాలు ఏమి జరుగుండేవి కాదు. సో డెఫినెట్గా మీరు ఆగండి. మీకు ప్రస్తుతం మీరు కాస్త చింతలో ఉన్న భావన కాస్త రీజన్ ఉంటే ఉండుండొచ్చు. బట్ అదంతా మీరు లేనిపోని అనుమానం పెట్టుకున్నారు. న్యాయం అందరికీ న్యాయమే, అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే. వెంకటకృష్ణ గారు అంటే సీతారామాంజనేయులు గారిని మీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు అదేంటి అసలు కీలకమైన వ్యక్తి సునీల్ కుమార్ కదా, అతను వదిలేసి ఇతను పట్టుకొచ్చారు అని అంటే ఓకే, అది కొంత వాళ్ళు అనడానికి వాళ్ళకి ఇది అర్హత లేకపోతే బాధ ఉండదు అనుకోవచ్చు. బట్ వీళ్ళు ఇనిషియల్గా అరెస్ట్ చేసింది అయితే జత్వానీ కేసులో కదా, జత్వానీ కేసులో సునీల్ కుమార్ లేడు కదా, కాబట్టి ఈయనే కీలకమైన వ్యక్తి కదా, అందుకని ఈయన పట్టుకొచ్చి ఉంటారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సీతారామాంజనేయులు గనక ఒకవేళ బెయిల్ వస్తే ఆయన ఊరుకోడు కదా, బెయిల్ కోసం ట్రై చేశాడు. ఆల్రెడీ వైసీపీ ఆస్థాన లాయర్లు రంగంలోకి దిగారంట. గత ప్రభుత్వంలో మీ ఫ్రెండ్ రంగంలోకి దిగాడంట. మరి దిగాడు సుధా. సో ఇవి ఖచ్చితంగా బెయిల్ రాదు. వీళ్ళు రంగంలోకి దిగారు అని అంటే ఒకవేళ సీతారామాంజనేయులకి ఒకవేళ బెయిల్ వచ్చిందని అనుకోండి, మీ కేసులో పీటీ వారెంట్ వేసే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. అలాంటి అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే నా కేసులో ముందు సునీల్ వేసిన తర్వాత ఇతను వేయవలసి వస్తుందండి. ఎందుకంటే స్కీమ్ రచనలో సలీం జావేద్ లాగా ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత యాక్షన్లో సునీల్ ఉన్నాడు. సో అంచేత డ్యూయల్ రోల్ చేసింది ఇక్కడ పివి సునీల్ కుమార్ అయితే స్క్రిప్ట్లో సహకారం అందించి ఎలా వేయాలి ఎలా